వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం. నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆందోళన. కర్నూలుకు గోల్డ్ బూస్ట్. బంగారం శుద్ధి ప్లాంట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం. తిరుమల శ్రీవారి భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. 50 మంది సిబ్బందితో ప్రత్యేక మార్క్ డ్రిల్. తిరుమల భోగ శ్రీనివాసమూర్తికి వైభవంగా సహస్ర కళాశాభిషేకం. అవనిగడ్డ నియోజకవర్గం కొక్కిలిగడ్డలో జెడ్పీ హై స్కూల్ భవనాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. హజ్ యాత్రికుల వ్యాన్ బోల్తా 10 మందికి తీవ్ర గాయాలు. ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. విజయవాడ సాయి కృష్ణ కేసుపై జొన్నగిరి సభలో వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్. కోల్కతాలో ఘోర విషాదం. గోడౌన్ కూలి 8 మంది మృతి. ఏఐటీయూసీ పిలుపు మేరకు నంద్యాల కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, పీఆర్సీ అమలు, భద్రతా సామాగ్రి అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిశీలించకపోతే జూలై 7న చలో విజయవాడ కార్యక్రమంలో ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్, అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి శానిటేషన్ ఇంజనీరింగ్లో భాగంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండు. అలాగే మున్సిపాలిటీలో శానిటేషను ఇంజనీరింగ్ విభాగాల పనులన్నీ కూడా 14 రకాల పౌర సేవలను కూడా ఈరోజు థర్డ్ పార్టీ ప్రైవేటు వ్యక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు 14 రకాల పౌర సేవలను కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలపైన అధిక పన్నుల భారం పడుతుంది. అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు. కార్మికులకు ఇది ప్రజల సమస్య, కార్మిక సమస్య కాదు. రేపు రాబోయే రోజుల్లో కార్మికులు ప్రజలంతా ఐక్యమై ఈ పన్నుల భారానికి వ్యతిరేకంగా పని భద్రత కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రైవేటీకరణ ఆకాలని రెండో డిమాండు. మూడోది, సమాన పనికి సమాన వేతనం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అసమానతలు ఒక పనిలో పనిచేసేటప్పుడు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ లేదా డైలీ వేజెస్ అనే అసమానతలు ఉండకూడదు. అందరికి సమాన పనికి సమాన వేతనం వేయాలని సుప్రీంకోర్టు తీర్పును ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మూడో డిమాండ్గా అడుగుతా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరణించినటువంటి కుటుంబాల్లో ఒకరికి, రిటైర్ అయినటువంటి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని కిట్లను పంపిణీ చేయాలని ఈ రకాల డిమాండ్లతో ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీసీ నంద్యాల జిల్లా కార్యదర్శి పి సుంకయ్య గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ విస్తరణలో భాగంగా 2వ యూనిట్కు శంకుస్థాపన చేసి బంగారం శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. పరిశ్రమల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని అధికారులు తెలిపారు. So this is 99.9% purity, sir. The 24 carats, sir. Then we can do whatever sizes. Yes, and this is being casted, sir.
castor. What are all the types of castors you can do? Any size. Any size. Half a kilo, sir, 1 kilo. 100 grams, 500 grams, This is what 1 you kilo, can give sir. to the jeweler, sir. This is 24 carat, 99.999, sir. So quality is assured, sir. నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాసా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టౌన్ ఇన్స్పెక్టర్ ఎన్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కళాశాల నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరిస్తూ విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. చెప్తా ఉండాలి. తిరుమలలో శ్రీవారి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆక్టోపస్ దళం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రదాడులు లేదా అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా తరలించడం, తక్షణ స్పందనపై సుమారు 50 మంది సిబ్బంది విన్యాసాలు చేశారు. ఈ చర్యలు భక్తుల్లో భద్రతపై మరింత విశ్వాసాన్ని పెంచుతున్నాయి. తిరుమల ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక సహస్ర కళాభిషేకం ఘనంగా నిర్వహించారు.
మూలమూర్తితో అనుసంధానం చేసి అర్చకులు అభిషేకం నిర్వహించగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఏఈఓ శరత్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఈ రోజున సర్కారు సహస్ర కలశాభిషేకాన్ని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో 1000 కలశాలతోటి స్తంభన తిరుమంజనము వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారికి ఉభయ దేవేరులతో, అట్లాగే మూలవర్లకు ప్రతినిధి అయినటువంటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కౌతుక బేరము. ఈ కౌతుక బేరాన్ని పల్లవ మహారాణి ఈ మాసంలో సమర్పించిన సందర్భంగా ఈ యొక్క విశేష సహస్ర కలశాభిషేకాన్ని ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సేనాధిపతి వారిని దక్షిణాభిముఖంగా, ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారిని ఉత్తరాభిముఖంగా, పూర్వాభిముఖంగా మూలవర్ల నుంచి బట్టు దారంతో సంధానం చేసుకుంటూ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు వాకిల్లో వేంచేపు చేసుకొని సహస్ర కలశాలకి విశేషమైన ఆరాధన చేసి ఆ 1000 కలశాలతోటి స్వామివారికి, అమ్మవార్లకి, శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తర్వాత నైవేద్యము, అక్షతారోపణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఓం నమో వెంకటేశాయ. అవనిగడ్డ నియోజకవర్గం కొక్కిలిగడ్డలో 14 కోట్లతో నిర్మించిన జెడ్పీ హై స్కూల్ భవనాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఆయన, మీరు బాగా చదివితే సీఎం చంద్రబాబు తనకు మంచి మార్కులు వేస్తారని, చదవకపోతే మైనస్ మార్కులు వస్తాయని సరదాగా వ్యాఖ్యానించారు. తన భవిష్యత్తు కూడా విద్యార్థులపై ఆధారపడి ఉందని నవ్వుతూ చెప్పారు. నిర్వహిస్తారు. మార్కులంతా నాకు అమరావతిలో తెలుస్తున్నాయి. ప్రతి స్కూల్లో మనకున్న స్టూడెంట్ ఎంత మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు వచ్చినాయో నాకు మీ అందరి చరిత్ర తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి అడుగుతా సరే చదవకపోతే. ఓకేనా? బాగా చదవాలి, మేడం గారు చెప్పిన దానిపైన శ్రద్ధ పెట్టాలి. రెండోది, మీ తల్లిదండ్రుల ఫోన్లో లీప్ యాప్ అని ఒకటి చేశాం. ఆ యాప్ డౌన్లోడ్ చేయించి మీ అకౌంట్ ద్వారా లాగిన్ చేస్తే మీరు అటెండెన్స్ కానీ మీ మార్కులు కానీ అన్ని తల్లిదండ్రులకి నీట్గా తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు కంటెంట్ తయారు చేశాం. అన్ని కాన్సెప్ట్స్ అందరికి అర్థం అవ్వకపోవచ్చు. మన క్లాస్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ కొంతమందికి స్పీడ్గా అర్థమవుతాయి, కొంతమంది స్లోగా అర్థమవుతాయి. కాన్సెప్ట్స్ అర్థం కాని వాళ్ళకి వీడియోస్ తయారు చేశాం. సో దట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాప్ ద్వారా వీడియోస్ చూస్తే, ఈ కాన్సెప్ట్ నాకు ఈరోజు అర్థం అవ్వలేదు క్లాస్లో, రిఫ్రెషింగ్ కింద ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. సర్దు పెడతారు కదా, బాగా చదవాలి. ఓకేనా? మీకు మార్కులు సరిగా రాకపోతే నా మార్కులు తీయేస్తారు నా ముఖ్యమంత్రి గారు. బాగా చదవాలి, మేడం గారు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఏ డౌట్ ఉన్నా కూడా చేయెత్తి మేడం గారిని అడగండి. డౌట్ ఈజ్ అ డౌట్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవాలి కదరా. సో చేయెత్తి మేడం గారిని అడగండి. తమిళనాడులోని విలుపురం జిల్లా జనకీపురం సమీపంలో హజ్ యాత్రులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. చెన్నై నుంచి వికలాత్తూరుకు వెళ్తుండగా ముందు టైర్ పగిలిపోవడంతో ప్రమాదం జరిగింది. వ్యాన్ లో ఉన్న 24 మందిలో 10 మంది తీవ్రంగా గాయపడగా వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముంబైలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరి సబ్వేను మూసివేసిన అధికారులు ట్రాఫిక్ ను మళ్లించారు. మరో 24 గంటల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. तो इधर स्कूल है, ऐसे आप बोल सकते हो बच्चे लोग उधर से क्रॉस करके कैसे जाएंगे? कैसे क्रॉस करेंगे? 2 साल से नहीं किया। आपका नंबर दे दो, मैं आपको वो ट्वीट दे देता हूँ. 9967865617 9967865617. आपका नाम? एजाज. ठीक है. आप कौन सा चैनल से हो? PTI, द प्रेस ट्रस्ट ऑफ इंडिया. द प्रेस ट्रस्ट ऑफ इंडिया. हाँ, मैं भेजता हूँ. ओके. సాయి కృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఘటనకు రాజకీయ రంగు పులిమి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. అనవసర వ్యాఖ్యలు చేస్తే ఎన్డీఏ తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కుల మత విభేదాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే సమయంలో గొడ్డలి పార్టీ రాత్రింబగళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు పులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న గోడౌన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 8 మంది కార్మికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో 50 నుంచి 60 మంది కార్మికులు గోడౌన్ లో పనిచేస్తుండగా శిథిలాల కింద 40 మందికి పైగా చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.
మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వీడియో న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతులే.